ఎంపీ రఘురాం కృష్ణరాజు కేసు వల్ల ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సెక్షన్ 124A బాగా పాపులర్ అయింది. ఓన్లీ ఎంపీ మీద కాకుండా టీవీ5 ఇంకా ఏబిఎన్ న్యూస్ ఛానల్ మీద కూడా అండర్ సెక్షన్ 124A కేసు బుక్ అయింది. ముందు అసలు సెక్షన్ 124A డెఫినేషన్ చూద్దాం. ఆ తర్వాత మీకు సింపుల్ గా అర్థమయ్యే భాషలో చెప్తాను. ఈ సెక్షన్ 124A ఏంటో మీరు తెలుసుకునే అవసరం మీకు చాలా ఉంది, కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు సెక్షన్ 124A డెఫినేషన్. ఎవరైనా తమ మాటలు, రాతలు, చేతలు, సాక్ష్యాలు లేదా కనిపించే ప్రాతినిధ్యం ద్వారా ఉద్దేశపూర్వకంగా అసంతృప్తిని ఉత్తేజపరిచే ప్రయత్నం చేస్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే రాత్రికి రాత్రి మీరు మాట్లాడే మాటల వల్ల గొడవలు అయి గవర్నమెంట్ పడిపోయే స్థితికి వచ్చేసిన ఈ సెక్షన్ 124A వర్తిస్తుంది. ఒకసారి కోర్టులో ప్రూవ్ అయితే రాజద్రోహం కేసులో లైఫ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే యావజ్జీవ కారాగార శిక్షని విధించడం జరుగుతుంది. ఈ డెఫినేషన్లో ఇంగ్లీష్లో ఉన్న హేటెడ్ ఇంకా కంటెంప్ట్ వర్డ్స్ని మీరు గూగుల్ చేసి ఒకసారి చూడండి. హేటెడ్ అంటే గవర్నమెంట్ని అసహ్యపరిచే విధంగా మాట్లాడటం, ఇంకా కంటెంప్ట్ అంటే అసలు రెస్పెక్ట్ ఇవ్వకుండా గవర్నమెంట్ని చాలా అవమానపరిచే విధంగా చేస్తే దీన్ని కంటెంప్ట్ అని అంటారు. ఇప్పుడు ఆ సెక్షన్ 124A డెఫినేషన్ కాకుండా ఇన్ డెప్త్ కి వెళ్తే 3 ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. అందులో ఎక్స్ప్లెనేషన్ 2 and 3లో కొంచెం ధ్యానం ఇవ్వండి. మీరు గవర్నమెంట్ ని లాఫుల్ గా, లాజికల్ గా క్రిటిసైజ్ చేస్తే సెక్షన్ 124A మీకు వర్తించదు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ గవర్నమెంట్ మీ మతానికి, కులానికి వ్యతిరేకంగా ఉంది అని ఎవరైనా జనాల్ని రెచ్చగొట్టడం వల్ల అల్లర్లు అయి తీవ్రంగా వైలెన్స్ అయి అందులో గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది చూడండి. అలాంటి కండిషన్స్ లో సెక్షన్ 124A సెడిషన్ ద్వారా పక్కాగా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. జనాలను రెచ్చగొట్టే విధంగా కాకుండా ఓన్లీ ఫ్యాక్ట్స్ ఇంకా లాజిక్స్ పెట్టి చట్టపరంగా మీరు ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఈ సెక్షన్ మీకు వర్తించదు అని సెక్షన్ 124Aలో ఎక్స్ప్లెనేషన్ 2 ఇంకా 3 చెప్తుంది. ఇప్పుడు సెక్షన్ 124A హిస్టరీ. సెక్షన్ 124A ఈనాటిది కాదు. అసలు ఈ సెక్షన్ 124A 1870లో అమలు పరచబడ్డది. 1870లో మన దేశం బ్రిటిషర్స్ చేతుల్లో ఉండేది. అప్పట్లో మన ఫ్రీడమ్ ఫైటర్స్ బాల్ గంగాధర్ తిలక్, భగత్ సింగ్, మహాత్మా గాంధీ వీళ్ళందరూ ఈ సెక్షన్ లో అరెస్ట్ అయిన వాళ్ళే. అయితే అసలు దేశద్రోహం అనబడే సెక్షనే లేదు. సెక్షన్ 124A సెడిషన్ అని అంటారు. సెడిషన్ చార్జెస్. సెడిషన్ అన్న వర్డ్ ని హిందీలో ట్రాన్స్లేట్ చేస్తే రాజద్రోహ లెక్కల్లోకి వస్తుంది. ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ రాజ్ కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని రాజద్రోహ కేసులో జైల్లో పడేసేవారు. అయితే ఇప్పుడు ఇది ఏమైనట్టు? రాజద్రోహం కమ్స్ దేశద్రోహం. మిస్యూజ్ ఆఫ్ సెక్షన్ 124A. యాక్చువల్గా సెక్షన్ 124A ఉండడం కూడా పెద్ద ప్రాబ్లం కాదు, కానీ దీన్ని మనోళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు చూడండి, అది పెద్ద ప్రాబ్లం. దిశా రవి 2021 ఫిబ్రవరి నెలలో జస్ట్ ఫార్మర్స్ కి సపోర్ట్ చేసి ఒక టూల్ కిట్ సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు తన మీద ఈ భయంకరమైన సెక్షన్ 124Aని చార్జ్ చేయడం జరిగింది. తర్వాత ఆ టూల్ కిట్ డేంజరస్ అని ఢిల్లీ పోలీస్ ప్రూవ్ చేయలేకపోతే ఢిల్లీ హైకోర్టు ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ దిశా రవిని నిర్దోషిగా రిలీజ్ చేసింది. అంటే రైతులు నిరసనలు చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళని సెక్షన్ 124A దేశద్రోహం అని వెలేసేస్తారా? అది ఢిల్లీలో జరిగింది. ఇప్పుడు మన స్టేట్ విషయానికి వద్దాం. మొన్నటికి మొన్న మన స్టేట్ లోనే ఎంపీ రఘురాం కృష్ణరాజుని సేమ్ సెక్షన్ 124Aలోనే అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత న్యూస్ హెడ్లైన్స్ ఈ విధంగా నేను చూశాను. ఎంపీ రఘురాముకు షరతులతో కూడిన బెయిల్, కస్టడీలోకి తీసుకునే అంత అభియోగాలు కాదు అన్న సుప్రీం అని హెడ్లైన్స్ చూశాను. అంటే ఏం జరుగుతుంది? అసలు ఈ ఎంపీ రఘురాం కేసుని న్యూస్ లో చూపించి డిబేట్స్ చేసినందుకే టీవీ5 ఇంకా ఏబిఎన్ న్యూస్ ఛానల్స్ మీద కూడా మన ఆంధ్రాలో సెక్షన్ 124Aలో కేసు బుక్ అయింది. రఘురామకృష్ణరాజు కేసు విషయంలో మీడియాను కూడా టీవీ5ను, ఏబిఎన్ను చేరుస్తూ రాజద్రోహం కేసులు పెట్టిన విషయంలో సుప్రీంకోర్టు నిన్న త్రిసభ్య ధర్మాసనం స్టే ఇవ్వడమే కాకుండా విమర్శ చేస్తేనే రాజద్రోహం అవుతుందా, ఎవరైనా మాట్లాడితే దాన్ని ప్రసారం చేస్తే రాజద్రోహం అయిపోతుందా, ఇక ప్రశ్నించే గొంతుకులు లేకుండా చేసే
బలవంతపు ఎఫ్ఐఆర్లా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ పెరిగిపోయింది. పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించేలా ఉన్న ఈ సెక్షన్ల దుర్వినియోగం మీద తక్షణం స్పందించాల్సి ఉందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో అయితే టీవీ5 మూర్తి గారు చెప్పింది విన్నారు కదా. ప్రెజెంట్ అయితే ఇప్పటికీ ఈ కేసు విషయంలో స్టే వచ్చింది అని న్యూస్ ఉన్నది. అన్కాన్స్టిట్యూషనల్ 1951లో పంజాబ్ హైకోర్టు సెక్షన్ 124A రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు ఇచ్చింది. ఇదే విధమైన తీర్పుని 1959లో అలహాబాద్ హైకోర్టు ఆమోదించింది. ఆర్టికల్ 19 కి ఆపోజిట్ ట్రాక్ లో ఉంది అని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే వాక్ స్వతంత్రం దెబ్బతింటుంది అని అలహాబాద్ ఇంకా పంజాబ్ హైకోర్టు కూడా చెప్పింది. ఈ మధ్య కాలంలోనే ఛత్తీస్గఢ్ నుంచి కన్హయ్యా లాల్ శుక్లా ఇంకా మణిపూర్ నుంచి కిషోర్ చంద్ర ఇద్దరు జర్నలిస్టులు కూడా ఈ సెక్షన్ 124A రద్దు చేయాలి అని కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయితే సుప్రీం కోర్టు కూడా సెక్షన్ 124A అన్కాన్స్టిట్యూషనల్ గా ప్రకటిస్తుంది అని ఆశతో అందరూ ఎదురు చూస్తున్నారు. నాలాంటి చోటా మోటా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఇంకా జర్నలిస్టులు ఎప్పుడు ఎవరు వచ్చి ఈ సెక్షన్ 124A కేసులో ఇరికిస్తారా అని బిక్కుమని గడుపుతున్న రోజులు. యాక్చువల్ గా సెక్షన్ 124A అంటే అది టెర్రరిస్టుల మీద, నక్సలైట్ల మీద పెట్టవలసిన సీరియస్ డేంజరస్ సెక్షన్. ఈ రోజుల్లో జర్నలిస్టుల మీద, యాక్టివిస్టుల మీద ఇంకా ఫార్మర్స్ మీద ఈ సెక్షన్ 124A కేసుని ఫైల్ చేస్తున్నాయి మన ప్రభుత్వం. 2019 ఎలక్షన్స్ 2019లో రాహుల్ ఇలా అన్నారు, మేము గాని పదవిలోకి వస్తే సెక్షన్ 124A రద్దు చేస్తాము అని అన్నారు. మరోపక్క బీజేపీ తరపు నుంచి రాజ్నాథ్ సింగ్ ఏమో ఈ విధంగా అన్నారు, మేము గాని పదవిలోకి వస్తే సెక్షన్ 124A ఇంకా స్ట్రాంగ్ చేస్తాము అని అన్నారు. బీజేపీ ఇంకా కాంగ్రెస్ 2019 ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఎవరి పదంలో ఉన్నారో, ఏమి జరుగుతుందో మీరు కూడా చూస్తున్నారుగా, అది సంగతి. ఇప్పుడు అసలు సెక్షన్ 124A మిస్యూజ్ చేస్తున్న వాళ్ళకి కూడా తెలుసు. సెక్షన్ 124A శిక్ష పడాలి అంటే అంత ఈజీ కాదు. తగిన సాక్ష్యాలు చూపించగలగాలి. మరి వాళ్ళకి తెలిసి కూడా సెక్షన్ 124A ఎందుకు బుక్ చేస్తున్నారు? ప్రాసెస్ ఈజ్ ద పనిష్మెంట్. అంటే నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి బెయిల్ రావడానికి టైం పడుతుంది. అప్పటి వరకు ఆరోపి జైల్లోనే ఉంటాడు. సమాజం ఆ ఆరోపిని ఖైదీగా ముద్ర వేస్తుంది. వాడిని చూసి మరికొందరు ప్రభుత్వాన్ని విమర్శించడానికి భయపడతారు అని సెక్షన్ 124A మిస్యూజ్ చేసే వాళ్ళ ఉద్దేశం క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఎంపీ రఘురామ కృష్ణరాజుని కస్టడీలో టార్చర్ చేశారు అని పుకారు ఉంది. అది ఎంతవరకు నిజం అబద్ధం అన్న విషయం పక్కన పెడితే, ఒక ఎంపీకే మన రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? జస్ట్ క్యాజువలీ గవర్నమెంట్ ని విమర్శిస్తే, క్రిటిసైజ్ చేస్తే, ప్రశ్నిస్తే సెక్షన్ 124A మీకు శిక్ష పడదు. కానీ కోర్టు నిర్దోషి అని ప్రూవ్ చేసే వరకు బెయిల్ రావాలి అంటే ష్యూరిటీ అమౌంట్ కట్టాలి కదా. మరి డబ్బులు లేని వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? బెయిల్ కోసం 10,000, 20,000, లక్ష రూపాయలు ఇచ్చుకునే స్తోమత ఎంతమంది దగ్గర ఉంది అన్నది క్వశ్చన్. మీకు తెలుసో లేదో, ఢిల్లీ, హర్యానా ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేశారు కదా, వాళ్ళలో కొంతమంది ఫార్మర్స్ మీద ఇదే సెక్షన్ 124A కేసు బుక్ అయింది. ఎంత దారుణం! ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటో మీకు తెలుస్తుంది. సెక్షన్ 124A ఉండాలి, కానీ ఎవరికి ఉండాలి? టెర్రరిస్టులకి, నక్సలైటులకి. రాజద్రోహం కమ్స్ దేశద్రోహం. సెక్షన్ 124A మరి ఒక్కసారి చూసి డెఫినేషన్ ని స్ట్రెచ్ చేసి క్లియర్ గా రాయవలసిన అవసరం అయితే ఉంది అని అందరూ చెప్తున్న మాటే. ఇంకో పక్క పంజాబ్ హైకోర్టు ఇంకా అలహాబాద్ హైకోర్టు సెక్షన్ 124A అన్కాన్స్టిట్యూషనల్ గా ప్రకటించింది అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ కేదార్నాథ్ కేసు విషయంలో మాత్రం సెక్షన్ 124A శిక్ష పడింది. అది అప్పుడు అల్లకల్లోలం అయిపోబట్టి అతనికి శిక్ష పడింది. సర్కార్ని విమర్శిస్తే చాలు కేసు బుక్ చేస్తాము, కస్టడీలో పెట్టి టార్చర్ చేస్తాము అంటే ఇంకా ఎక్కడ ప్రజాస్వామ్యమో నాకు అర్థం కావట్లేదు. అయితే గవర్నమెంట్ ని అసలు విమర్శిస్తే చాలు యాంటీ నేషనల్ ఇంకా రాజద్రోహం చేసినట్టు అయిపోతుందా? ఒకప్పుడు తప్పు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళని చూస్తే ఇప్పుడు నిజం మాట్లాడి ప్రశ్నించే వాళ్ళు జైలుకి వెళ్ళడం చూస్తున్నాను. ఇంకా చెప్పడానికి ఏముంది? వికీపీడియా ఇంకా ఇతర సోర్సెస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కావలిస్తే ఆ సైట్స్ని కూడా రెఫర్ చేయండి.
బై ద వే, నాలెడ్జ్ హౌస్ తెలుగు రీనేమ్ టు ఇది మ్యాటర్. ఎస్, మన ఛానల్ పేరు ఈ కానించి ఇది మ్యాటర్ అని ఉంటుంది. పేరుతో పాటు మరికొన్ని మార్పులు మన ఛానల్లో రాబోతున్నాయి. ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. ఇంకా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ పిక్చర్స్ ఇంకా కొన్ని ఫన్నీ వీడియోస్ కోసం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకునేంత వరకు గొడవలకి కరోనాకి వీలైనంత దూరంగా ఉండండి. మన ఛానల్ కి దగ్గరగా ఉండండి. ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటని కూడా కొట్టండి. Until next time, stay tuned. Thank you for watching. Bye bye.